హత్య కేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. జయరాం డెడ్ బాడీని తరలించడంలో మల్లారెడ్డి సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడింది. జయరాం హత్య కేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీపై బదిలీ వేటు పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు నవీన్. లక్ష్మి, ప్రధానంగా జయరాం హత్యకు సంబంధించినటువంటి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది, కొత్త ట్విస్టులు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులకు కూడా ఈ కేసు వ్యవహారంలో ఇప్పుడు తెలంగాణ పోలీసుల మెడకు కూడా చుట్టుకున్నట్టు కూడా చూడవచ్చు. ఎందుకంటే రాకేష్ రెడ్డితో తరచూ సంభాషణ చేస్తున్నటువంటి ఏసీపీ ఇబ్రహీంపట్నంకి సంబంధించి కూడా బదిలీ వేటు పడింది. దానిని డీజీపీకి అటాచ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేవలం రాకేష్ రెడ్డికి సంబంధించిన ఒక ల్యాండ్ వ్యవహారం సెటిల్మెంట్లో పరిచయమైనటువంటి ఏసీపీ తను తర్వాత సన్నిహితంగా ఉండడం, వారిద్దరి మధ్య కొన్ని సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం నడిచినట్లు ఈ కేసు తర్వాత ఏదైతే హతమార్చిన తర్వాత జయరామ్ డెడ్ బాడీ ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎక్కడికి తీసుకెళ్లాలన్నటువంటి విషయంలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినట్టు నందిగామ పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇన్స్పెక్టర్ ఒక ఏసీపీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీశారు. అందులో రాచకొండలో పనిచేస్తున్నటువంటి ఏసీపీ మల్లారెడ్డి ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్నారు. అతనిపైన కూడా బదిలీ వేటు వేశారు. తను మల్లారెడ్డి ఇతనికి రాకేష్ రెడ్డికి కొన్ని సహాయ సహకారాలు అందించినట్టు కూడా తెలుస్తుంది. ఏ విధమైనటువంటి సహాయ సహకారం అతను అందించాడు, ఏ విధమైనటువంటి సహకారం చేశాడు, ల్యాండ్ సెటిల్మెంట్లో అత్యంత సన్నిహితంగా మల్లారెడ్డి వ్యవహరించినట్లు కూడా రాకేష్ రెడ్డి ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్లు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కోణంలోనే దర్యాప్తుకు సంబంధించినటువంటి ప్రాసెస్లో తెలంగాణ పోలీసులకు కూడా కొన్ని ఫిర్యాదులు వారు చేశారు. అందులో తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ ఏసీపీ ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు కూడా నందిగామ పోలీసులు గుర్తించారు. రాకేష్ కాల్ డేటాని పరిశీలించినటువంటి పోలీసులకు ఇటు ఏసీపీ మల్లారెడ్డి తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనివాసుకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఈ కేసులో తెలంగాణ పోలీసులు అతనికి ఏ విధమైనటువంటి సహాయక సహకారాలు అందించారు, డెడ్ బాడీని తరలించేటువంటి ప్రాసెస్లో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి సహకారం చేశారా, లేదంటే ఇతర కారణాలతో తన పైన బదిలీ వేటు పడిందా? ఇది కేవలం రాకేష్ రెడ్డితో పరిచయం ఉండడంతో బదిలీ వేటు వేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే చాలామంది పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతుంటారు. ఆ కోణంలో చూసి ఎవరిపైన కూడా వేటు వేసేంత సీరియస్ ఉండదు. కానీ ప్రత్యేకంగా ఈ కేసులో బదిలీ వేటు ఇబ్రహీంపట్నం ఏసీపీ పైన పడిందంటే రాకేష్ రెడ్డితో కొంత సంబంధాలు ఉండాలి. అందులో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోన్ సంభాషణ ఉంటేనే అతనిపైన బదిలీ వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఆ కోణంలోనే నందిగామ పోలీసులు కొన్ని ఎవిడెన్స్ను కూడా తెలంగాణ పోలీసులకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెరిఫై చేసుకున్నటువంటి ఉన్నతాధికారులు అంతర్గతమైనటువంటి విచారణ నిన్నటి నుండే ప్రారంభించారు. ఆ టెలిఫోన్ సంభాషణలో ఏసీపీ ఏ విధమైనటువంటి విషయాన్ని వెల్లడించారు, దాన్ని రాకేష్ ఏమని అడిగాడు, ఈ కోణంలో కూడా పోలీసులు అయితే అంతర్గతమైనటువంటి విచారణ చేపట్టారు. మల్లారెడ్డి ఏసీపీ అతనికి సంబంధించినటువంటి కాల్ లిస్టును కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. రాకేష్ రెడ్డి విచారణలో కొన్ని విషయాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఒకటి ల్యాండ్ సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం, తర్వాత జయరామ్కి సంబంధించినటువంటి శ్రీకా చౌదరికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఫోన్ సంభాషణలో తను మాట్లాడాడనేది చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు లభించిన తర్వాతనే తనపైన బదిలీ వేటు వేశారనేది మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒక ఏసీపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఇతను ల్యాండ్ కబ్జాలు, తర్వాత బ్రోకర్ వ్యవస్థ, తర్వాత ప్రాస్టిట్యూషన్కి సంబంధించినటువంటి వ్యవస్థలో చాలా లోతుగా పీకలోతు మునిగిపోయినటువంటి రాకేష్ రెడ్డితో తరచూ తను ఎందుకు మాట్లాడారు, ఏ అంశాలపైన తను మాట్లాడారు, తను సెటిల్మెంట్ చేసినటువంటి ల్యాండ్ ఎవరిది, ఎంత డీల్ కుదిరింది, వీటిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తను ల్యాండ్ సెటిల్మెంట్లో పరిచయమైన తర్వాత కూడా అదే తరహా పరిచయాలు పెంచుకుంటూ పూర్తి స్థాయి ఒక క్లోజ్ రిలేషన్షిప్ పెంచుకున్న తర్వాతనే ఈ జయరాం హత్య జరిగింది. జయరాం హత్యకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇటు ఇద్దరు పోలీస్ అధికారులతో తను చర్చించి ఫోన్లో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వాటిపైన కూడా వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది. తను హైదరాబాద్లో హతమార్చి
నేరుగా ఎందుకు నందిగామ వరకు అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు తీసుకెళ్లారు? తెలంగాణలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే తనకి ఏదైనా సమస్యలు వస్తాయా అనేటువంటి కోణంలో ఆలోచించాడా, లేదంటే అతనికి ఎవరైనా సలహాలు ఇచ్చి ఉంటారా? ఆ సలహాలు ఇచ్చిన వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటారనేటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అందులో ఆ ప్లేస్ కూడా సెలెక్టెడ్ ప్లేస్ ఎంచుకొని వారికి రాజకీయంగా ఇటు ఒక పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉన్నత స్థాయి రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఇటు విజయవాడ సేఫెస్ట్ ప్లేస్గా భావించి ఉంటాడు. అందుకే అక్కడి వరకు కూడా డెడ్ బాడీతో ట్రావెల్ చేసి అక్కడ ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. పోలీసులు ఈ కేసుని చాలా కోణాల్లో దర్యాప్తు చేశారు. శ్రీకా చౌదరిని కూడా నిన్న రాత్రి బయటికి తీసుకువచ్చి కేసు సీన్ ఆఫ్ డిఫెన్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేశారు. ఇద్దరిని జాయింట్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ పోలీసుల మెడకు చుట్టుకోవడంతో వారిద్దరిపైన కూడా అంతర్గతమైనటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ అంతర్గత విచారణలో ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా తనతో మాట్లాడినట్టు రాకేష్ రెడ్డి విచారణలో చెప్పినట్టు విషయాలను కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆరోపణలు వచ్చాయి కాబట్టి బదిలీవేటు డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు కాబట్టి పూర్తి స్థాయి విచారణలో రాకేష్ ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారు, ఏ సలహాలు తను అడిగారు, ఏ విధమైనటువంటి సహాయానికి మల్లారెడ్డి ఓకే చెప్పారు. కేవలం ల్యాండ్ సెటిల్మెంట్లోనే తన పరిచయం ఉంది కాబట్టి తనని బదిలీవేటు వేశారన్న కోణంలో కూడా పూర్తి స్థాయి ఇంకా వివరాలు అయితే వెల్లడి కాలేదు. ఈరోజు సాయంత్రం నందిగామలో ప్రెస్ మీట్ తర్వాత ఎవరెవరు ఈ కేసులో ఉన్నారన్న విషయం పైన కూడా పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్మి, థ్యాంక్ యూ నవీన్.